హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. ఎంతో టేస్టీ. ఫస్ట్ అయితే నేనైతే 5 గుడ్లు తీసుకున్నా, 5 గుడ్లు తీసుకున్నా. అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసుకొని మంచిగా ఫ్లఫీ ఆమ్లెట్ లాగా మంచిగా ఎంత మటుకి మనము నురుగొచ్చేదాకా కలుపుకుంటే అంత బాగుంటుంది. క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నా. అది కూడా దాంట్లో వేసేసుకొని అది కూడా బాగా కలిపేసేసుకున్న ఫ్లఫీ ఆమ్లెట్ అవుతుంది. ఇంకా నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లోనైతే బ్రెడ్ అయితే టోస్ట్ అయితే ఇట్లా చేసేసుకుంటున్నా, కాల్చుకొని సపరేట్ పెట్టుకున్నా. మళ్ళీ ఆయిల్ పోసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకొక నేను 3-4 గంటలు ఇది ఆమ్లెట్ది గుడ్డుది వేసేసిన, మొత్తము వేసేసి ఆమ్లెట్ లాగా పెద్దగా నేనైతే చేసేసుకున్నా, స్ప్రెడ్ చేసేసుకున్నా. మొత్తం చేసుకొని అది పచ్చి మీద ఉన్నప్పుడే, అది పచ్చి మీద తడి ఉన్నప్పుడే కొద్దిగా వెనక ముందట తిప్పుకోవాలి. బ్రెడ్ని కొద్దిగా ఇట్లా గ్యాప్ ఉంచాలి. చూడండి, అట్లా గ్యాప్ ఉంచితే మనకు ఫోల్డ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా నేనేం చేసిన, మన చీజ్ అయితే నేనైతే తురుముకొని పెట్టుకున్నా. ఆ చీజ్ అనేది ఈ బ్రెడ్ల పైన వేసేసుకున్నా. చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో కూడా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు మనం. ఇంకా నేనైతే ఈ చీజ్ అయితే మొత్తం బ్రెడ్ పైన వేసేసుకొని ఇక ఈ ఆమ్లెట్ అయితే మొత్తం దానిపైన కప్పేసేసిన, పెట్టేసేసి ఫోల్డ్ చేసి అటువైపు ఇటువైపు మొత్తం మనము మంచిగా కాల్చుకుంటుంది. ఎందుకంటే చీజ్ అనేది మెల్ట్ కావాలి మనకు. అయినట్టే ఫ్రెండ్స్, ఇక నేనైతే 2 ముక్కలు అయితే చేసిన, 2 పీసెస్ అయితే చేసి చూడండి ఎంత టేస్ట్ అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బాయ్ అందరికీ. మా పాపనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తుంది. ఇంకా మమ్మీ సూపర్ అయిందని అంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అట్లా చెప్తే. చీజ్ది కదా. బాయ్ అండి.